వసే పెంటమ్మా, ఏటండి? ఆ బోర్డు మీద అలా ఎవరు రాసరే? నేనే రాశానండి. నువ్వు రాసావా? ఏటమ్మా పిలిచారు? వెంటమ్మా మన పై ఇంటి వాళ్ళు వెళ్ళిపోయారు, పోర్షన్ ఖాళీ అయిపోయింది. టూలెట్ బోర్డు రాసి కొంచెం గేటి పెట్టి అమ్మా. ఆ అలాగే. మా ఆయన ఏదో ఆఫీస్ మీటింగ్ లో ఉన్నాడు, అది అవ్వగానే రాసి పెట్టమని చెప్తాను. మీ ఆయన పనిలో ఉన్నట్టున్నాడు కదా, ఎప్పుడుకవుతుందో ఏమో. నువ్వే కొంచెం రాసి పెట్టి అమ్మా. నేనా? నాకొస్తే నేనే రాసి పెట్టుకుందును, కానీ మీలా నేను చదువుకోలేదు కదా. అమ్మ బాబోయ్, ఇప్పుడు నాకు చదువు రాదని తెలిస్తే నా ప్రెస్టేజ్ అంతా పోతది. ఏదోటి రాసేద్దాం. సరేనమ్మా, నేను ఏదోటి రాసి పెడతానులే, మీరు వెళ్ళండి. సరే. తెలుగులో రాసేద్దామా? అమ్మో వద్దులే, మళ్ళీ మా ఆయన చూసాడంటే తిడతాడు. ఇంగ్లీష్ లో ట్రై చేద్దాం. ఓసి నీ ప్రెస్టేజ్ తగలయ్యా. నువ్వు టూకి లెట్కి మధ్యలో అయిపెట్టడం వల్ల దాని అర్థమే మారిపోయిందే. ఈ విషయం గాని పైన ఓనరావుడికి తెలిసిందనుకో, నిన్ను నన్ను రుబ్బురోలు లేసి రుబ్బేస్తదే. యాండి, పై ఇంటి ఓనర్ ఆవిడ దగ్గర రుబ్బు రోలు ఉందా? ఒకసారి అడగండి, సాయంత్రం పిండి రుబ్బుకుంటాను. లాగి పెట్టి కొట్టాను అనుకో, లారీ కింద పడతావు. చేసిందంతా చేసి పద లోపలికే.